So hello guys, welcome back to my YouTube channel. It's Kanna Official 01. Welcome back to a new video. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము రాజానగర్ అయితే పోతున్నాం అనమాట. ఎందుకంటే మా ఉంది ఎగ్జామ్ సెంటర్ అయితే పడ్డది 10th. సో వాడికైతే పోతున్నాం. ఇంతకుముందు చిన్న వీడియో ఇస్తా కానీ నేను మైక్ ఆన్ చేయలే. ఎప్పుడు అరే ఇప్పుడు వీడియో ఇస్తావా, మైక్ ఆన్ చేయలేదు. ఐలాండ్ క్యాండిడేట్ డిప్రెషన్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము దుర్గానగర్ సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాం. ఏడికల్ అయితే పోతున్నాం అనమాట. సో గైస్ ఫైనల్లీ వి రీచ్డ్ రాజన్న. ఇక ఏమంటారు, ఇంకా రన్నింగ్ లోనే ఉన్నాం, పోతున్నాం అనమాట. ఇక పొద్దున ఇక అందరికి ఇప్పుడు కాలేజ్లో స్టార్ట్ అవుతుంటే మాకేమో హాలిడేస్ వచ్చినాయి. గ్రేట్. ఆయన మా ఎగ్జామ్స్ అయిపోయినాయి అనుకోరా. ఇప్పుడైతే పోతున్నాం అనమాట స్కూల్ కాడికి. పొద్దున పోతుంటే ఆ స్వచ్ఛమైన గాలి చెట్ల మధ్యలోకి వెళ్ళి, ఇది మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. ఇట్లకి వెళ్ళి ఏం మస్తు ఫీల్ వస్తుంది, మస్తు అనిపిస్తుంది గైస్. సక్క రాజానగర్ స్కూల్ కి అయితే పోవాలి. ఆ పక్కన వెహికల్ అయితే పోతుంది, నా డేంజర్ వస్తుంది అనమాట. సో చూసుకోండి. లొకేషన్ కూడా మస్తు వస్తుంది, వీడియో కూడా హైలైట్ వస్తుంది అనమాట నాకు ఫోన్ లో. ఇట్లా ఫోన్ అంటే హైలైట్ ఉంటుంది. అట్టురా సిగ్నల్ అయితే పడ్డది మనకి. సిగ్నల్ లేదు, ఏం లేదు, మొత్తం ఇల్లీగల్ పోతాడు మా వాడు. ఏం వస్తుందిరా వీడియో. హీరో సినిమా తీసుడు అర్జున్ రెడ్డి మావాడు మొత్తం అర్జున్ రెడ్డి రీల్ ఇస్తాడంట. రీల్ షూట్ కోసం పోవాలి, నాకు దానికోసం గిడ్డం అన్ని వెచ్చేసుకుండు అనుకో. హీరో ఎంటికలు కూడా పెంచుకుండు. ఆరంగర్ కాడ పులి ఏదో తిరుగుతుంది, అందరు జాగ్రత్తగా ఉండండి. మంచి హంస కూడా తిరుగుతుందంట, ఏమో సింహాలు ఉన్నాయంట. జింక మావానికి చిన్న సోకులు లేవు, వీడి కాడికి ఇప్పుతూనే ఉండు. మా అవతల మావానికి ఏమో లేట్ అవుతుంది అంటే తిప్పుతూనే ఉండు చాట. ఎవరు అరే జవానీలుండు గర్రం మీద ఉండు కాక. ఏమున్నావు జవానీలున్నా గర్రంలున్నా సీదా వెళ్ళిపోవాలి ఇప్పుడు. చక్క అవడం గడ్డ మఫిల్ కాడ పోయి పండిచ్చేసుడే. చచ్చిపోతుంది లేకపోతే మావాడు అవతల ఫోన్ల మీద ఫోన్ కొట్టేసుడు. మళ్ళా వీడియో కష్టం అయిపోతుంది. ఇట్లా ఫోన్ల మీద ఫోన్ చేసి ఎట్లారా చెప్పాలి కదా అనికి. చెప్తాం మరి పోదాం, వెళ్ళబోదాం. పోయేది కాలేజ్కే గాడు, ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఏం కాదు. అదే నాకు ఫోన్ చేస్తుంటారా భయ్, నేను విడది అలా అని ఫోన్ మాట్లాడుకుంటా కూర్చోాలా. మనం వచ్చేసాం రిటర్న్ మైలర్దపల్లికి. అయితే మైఫిల్ దగ్గర అయితే ఆగాలి మనం. ఇక మా దోసానికి పని చేయాలంటే ఆడు దమ్ చేస్తుండు. సో ఇదే మైలర్దపల్లి పిఎస్. ఈడ కూడా మస్తు ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనమాట. ఇక రోడ్డు మీద ఈ మైఫిల్ దగ్గరనే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటది, మైఫిల్ అవతల ఏముండదు. ఇక పొద్దున కాబట్టి ఏం లేదనమాట. మెల్లగా బాయ్ మెల్లగా సీదా మైఫిల్ కాడ పోయి ఆగదాం. ఏడు రాడు కనిపిస్తలేడు. అలా రాగిబాయ్ పోతుంది ప్రేమ్ బాయ్ రాగి. అరే డ్రెస్ వేసుకొని బాయ్ మొత్తం పోరా అలా. అరే నాదెందుకు తీసుకున్నారా బాయ్? అరే ఫౌజ్ మంచిగా ఉంది కదా. మంచిగా ఉంది. పనుందా? మధ్యాహ్నం వస్తా 3 వరకు వచ్చు. 4 అయితే 4 ఎవరికి 4 ఎక్కడ 4 వరకు వస్తా కదా. 4 వరకు వస్తా. బండి ఇచ్చేసినాం, వెళ్ళిపోతుంది మావాడు. రైట్ రా రే ప్రేమ్. సో గైస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. సో ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నా. ఎక్కడికో పోదామన్నాడు. సో గైస్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చేసిన. ఎక్కడికో పోదామన్నాడు. ఏడికి రా పోయేది? ఏ తమ్మా ఏడికి రా భయ్?
ఏడుకోకతానికంటే ఇంకో ఇడా స్టిక్కరింగ్ చెప్పి ఏడా ఈడనా ఏంటి మనీ అండ్ గన్ క్యాన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. ఏంది మనీ అండ్ గన్ క్యాన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. అచ్చా వేపిద్దాం మంచిగా చిన్న చిన్న షోకులు మా వానికి అయితే Hey guys. హాయ్ ఎప్పురి Hi. ఆర్మీ బాయ్ This is army, not. This is Upcoming, Servi boy. Servi. అప్కమింగ్ ఆర్మీ చలో Upcoming. Hey, don't ask coming. Don't know ask coming. సో గైస్ ఇప్పుడు అయితే మేము హనుమాన్ ఆర్ట్స్ అయితే పోతున్నాం అనమాట. సో ఆడ పోయినాక చూద్దాం గణేశుడు హైలైట్ ఉండంట. ఏడా హనుమాన్ ఆర్ట్స్ లేదా? సో పోదాం ఇప్పుడైతే హనుమాన్ ఆర్ట్స్ అయితే పోదాం. ఆడ పోదాం గణేశుడు ఎట్లెట్లుండో ఏం కదా అన్ని సంగతి చూసుకో. ఇక్కడ గణేశుడు అయితే స్టార్ట్ అయిపోయినాయి రెడీ కావడం. ఆడైతే కలిసిండు. ఏమారా కాలేజ్ కి వచ్చిన బండి తీసుకొని పోయినావు కాలేజ్ కి ఆపిరానికి పోయినా. సో ముందర చూసుకున్నట్టు ఇది హనుమాన్ ఆర్ట్స్ గణేశుడి హైలైట్ ఉంది. సో గైస్ మనం ప్రజెంట్ అయితే హనుమాన్ ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే గణేశుడు చూసుకోండి ఇలా ఉందో. సో కింద నుంచి పై దాకా మొత్తం గోల్డ్ అనమాట. పంచ నుంచి పైన గ్రీటింగ్ వరకు మొత్తం గోల్డ్ తోనే ఉంది. సో మీరు చూసుకున్నారైతే గణేశుడు అయితే హైలైట్ ఉంది అనమాట. సో కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అయితే పెడతా, చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా. చూసుకున్నట్లయితే ఇంకా గణేష్లు అయితే రెడీ అవుతున్నాయి అనమాట. సో ప్రజెంట్ అయితే మనకు ఈ గణేశుడు ఒకటే రెడీ అయిపోయింది. అయితే చూసారు కదా హైలైట్ ఉంది. సో అంటే ఫోన్లో ఎట్లా కనిపిస్తుందేమో కానీ రియల్గా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. సో బ్యాక్ సైడ్ అయితే చూసుకుంటారు కదా గణేశుడు ఎట్లుండో నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ గణేష్లు అన్ని రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒక బ్లాగ్ అయితే వేద్దాం. ఎవరికైనా ఈ పుష్ప కొన్ని యాక్షన్ సీన్స్ షూట్స్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చి వేసుకోవచ్చు. సో లొకేషన్ అయితే మస్తు ఉంటుంది. ఇక్కడ ఏమైనా షూట్స్ కావాలంటే వచ్చి ఇక్కడ చేసుకోండి సరేనా. మార్నింగ్ ఏమో కొత్త కొత్త కోరికలు ఊరుతున్నాయి. ఏడికరా ఇప్పుడు पानीपुरी खाने जाएंगे. పానీపూరి తినాలంట. చలో పోదాం పానీపూరి తిన్నీకే. మైలాడపల్లి ఫేమస్ పానీపూరి కలిపి తానికి తీసుకోపోతా ఇప్పుడు అరేనా. గప్చుప్ తినీకే సీదా రాజుభాయ్ గప్చుప్ మండి కాడికి అయితే వచ్చాం. ఆ కర్ణాకర్ ఎన్ని తిన్నారా భయ్? గప్చుప్ గట్టిగా తిన్నాడు. జవానీలో నువ్వు గట్టిగా తిన్నాడు. ఎవరైనా ఇగో మైఫిల్ ఆపోజిట్ లోనే ఉంటది. వచ్చి తినేసారు ఇక్కడ మస్తుంటది. చెప్తున్నాడు గిఫ్ట్ చెప్తున్నాడు అన్ని అయిపోయినాయి. సీదా ఇంటికి అయితే పోతున్నాం. సీదా ఇంటికాడికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు కర్ణాకర్ బాయ్ మంచిగా తినేసిండు. ఇంట్లో ఏమో అనుకుంటా అంటుండు. ఇక మా ఇద్దరు అల్లుళ్ళు ఇక హాస్టల్ వేస్తా ఇప్పుడు ఇసుక పోయి మట్టిలో ఆడుతున్నావు. ఇగో ఇగో ఇద్దరు మట్టి అడ్వాన్స్ మనం మాట్లాడుతుంది పెద్దలతో. సో గైస్ ఈ రోజు అయితే ఫుల్ అలసిపోయినా. సో ఈ బ్లాగ్ అయితే ఇడికి ఎండ్ చేస్తున్నాను అనమాట. సో ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మళ్ళీ కలుగుతాం కొత్త బ్లాగ్ లో. అప్పటి వరకు బాయ్.